అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. ఎలా ఉన్నారక్క? బాగున్నాను పద్మిని. అక్క, కార్తీక మాసం వచ్చేస్తోంది. రేపు 21వ తారీఖు నుంచే, అక్టోబర్ 21 నుంచే కార్తీక మాసం మొదలవుతుంది. కార్తీక మాసం అని అంటేనే అన్ని మాసాలు అలా అనిపించినా కార్తీక మాసానికి ఇంకొంచెం ఎక్కువ ప్రేమ దగ్గరికి వెళ్తా. ఎందుకో చెప్పు, వినాయకుడితో స్టార్ట్ అవుతుంది. ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతుంది అసలు అమ్మవారి దగ్గరికి. అవును, తర్వాత వినాయకుడు, తర్వాత అమ్మవారు, దీపావళి, ఇంకా రెడీ అయిపోయామన్నమాట. చిన్నపిల్లలు అంటారు చూసావు, రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయింది దాకానే ఏడుపు, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆడుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంటుంది. అట్లా చాలా ఆనందంగా ఉండేటటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. చాలా నిష్టతో నియమాలతో మనసు చెప్పేస్తుంది ఈ మాసం అంతా నియమంగా ఉండాలి, ఉల్లిపాయలకి వెల్లుల్లిపాయలకి దూరంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. నాన్ వెజ్ కూడా తినకుండా మాసం అంతా కూడా. రైట్. అయితే ఈ కార్తీక మాసం మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? మిస్ చేయకండి, ఇది మాత్రం మీరు ఎన్ని నియమాలు పాటించినా కూడా దీన్ని మాత్రం వదలకండి అని చెప్పేది ఏదైనా ఉందా? తప్పకుండా చెప్తాను. మేడం వెజిటేరియన్ కాబట్టి మనని కూడా వెజిటేరియన్గానే ఉండాలి, ఉంచాలనుకుంటున్నారని మీరు అనుకున్నా సరే ఎటువంటి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి ఈ మాసం మొత్తం కూడా. సరే మేము అసలు తినమండి అని అంటే కనుక ఆనియన్స్, వెల్లుల్లి అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు. చాలా అంటే ఎట్లా నిష్టగా ఉండాలి అని అంటే ఆనియన్, వెల్లుల్లి అనేది ఇంట్లో అసలు కట్ చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. మా ఇంట్లో వెల్లుల్లి పేస్ట్ వేస్తే కానీ నడవదండి అని అనుకుంటే కనుక నేర్పించండి. సాత్విక భోజనం అనేది ఎలా ఉండాలి, సాత్విక్ ఫుడ్ అనేది ఏంటి అనేది చూసుకుని అదే తినాలి. అలాగే ఉసిరికాయలు, ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాము అని అంటే కనుక రోజు ఒక్క ఉసిరి దీపం అయినా సరే పెట్టడం నేర్చుకుందాం. అవునా? చాలా ఇష్టం ఉసిరికాయలు. అంతా కార్తీక మాసం అంతా ఉసిరికాయలదే, హవా అంతా ఉసిరికాయలదే. సో చక్కగా ఒక 10 తెచ్చి పెట్టుకున్నా తప్పులేదు పద్మిని. పూలు పళ్ళు తప్పదు. ఇంకా మనం రోజు ఎక్కడికి వెళ్తాం, రోజు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, అవునా కాదా? న్యాయంగా అయితే నీళ్లు కూడా నది నుంచి తెచ్చుకోవాలి, పారే నది నుంచి, చెరువు నుంచి. మనకి ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడు మారాలి మనం కూడా కొంచెం. కాబట్టి ఉసిరి దీపం అనేది తప్పకుండా వెలిగించడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మీరు చూస్తే కనుక ఎలా పూజించాలి, ఎవరిని పూజించాలి అని అంటే ఇక్కడ శివుడిని అలాగే మళ్ళీ విష్ణువుని కూడా తప్పకుండా పూజించాలి. దామోదర మాసంగా పిలువబడేటటువంటి దామోదర మాసం కాబట్టి తప్పకుండా ఇద్దరిని కూడా పూజించాలి. నక్తము అంటారు, మార్నింగ్ అంతా తినకుండా నైట్ తినడం అన్నమాట. ఈ చుక్కను చూసి తింటారు. అది చేస్తే కనుక ఎలాంటి పాపాలైనా, ఎలాంటి గృహ దోషాలు ఏ ఉన్నా సరే మనని పట్టి పీడిస్తున్నవన్నీ కూడా చెల్లా చెదురైపోతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. లేదు అంటే కనుక కార్తీక సోమవారం అయినా సరే తప్పకుండా ఉపవాసం ఉండి తినడం అనేది, రాత్రిపూట తినడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నక్తముకి చాలా ఇంపార్టెన్స్ కార్తీక మాసం. చాలా మంది ఏమనుకుంటారో తెలుసా, ఉపవాసము అని అంటే అసలు ఏమీ తినకుండా ఉండాలి అని అనుకుంటారు. కానీ పెళ్ళైన వాళ్ళు, అందున స్త్రీలు పొరపాటును కూడా ఇంత అన్నం ముద్ద నోట్లోకి పెట్టుకోకుండా పడుకోవద్దు అనేది గుర్తుపెట్టుకోవాలి. రాత్రిపూట తినాల్సిందే. మనం ఈ బిజీ లైఫ్ షెడ్యూల్లో ప్రతి డే మనకి నైట్ అయ్యేసరికి మనకి స్పెషల్ కావాలి. అంటే టిఫిన్స్ తినడం అనేది స్టార్ట్ చేస్తాం, చపాతీ చేసుకొని ఇంట్లోనే నార్త్ ఇండియన్ కర్రీస్ అవి చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తాం. అవునక్క. కానీ కొంచెం ఇంత అన్నం ముద్దన్నా కాస్త ఉప్పు తగిలింది ఏదైనా సరే అన్నం తినాలట మనం తప్పకుండా పుణ్యస్త్రీ. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అయితే నక్తం అంటే ఇందాక చెప్పాను కదా, అది చేస్తే చాలా మంచిది. పొద్దునంతా కొంచెం పళ్ళు పాలు తినేసి నైట్ చుక్కను చూసి దండం పెట్టుకొని తినాలి. చుక్క అంటే ఈ మధ్య చుక్కలు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాయో నాకైతే తెలీదు. ఎందుకంటే జనాలు చూపించేస్తున్నారు కదా చుక్కలు, వాటి పని ఎందుకులే, వాళ్ళు ఎలాగో వాళ్ళు చూపించుకుంటున్నారు. ఆ చుక్కలే కిందకి దిగిపోయాయి అంటావా? అదొకటి ఉందా? కూడా ఆప్షన్ ఉంది కదా. సరే, మీకు ఎవరైతే చుక్కలు చూపిస్తున్నారో వాళ్ళకి దండం పెట్టుకోండి. ఇంకంతే, ఇంకేముంది. ఉంది అనుకుని భావన చేసుకుని దండం పెట్టుకోండి. అలా కనపడని పక్షాన
ఇవాళ చంద్రోదయం ఎప్పుడు అనేది చూసుకోండి. చంద్రుడు వచ్చాడు అంటే చుక్కలు కనిపించేస్తాయి, అవునా కాదా? అవును. ఆ చంద్రోదయం టైం వరకు చూసుకొని దండం పెట్టుకొని భావించి తప్పకుండా మీరు ఆ ఉపవాస దీక్ష అనేది తినండి. అక్కడ మళ్ళీ మీరు అన్నం పప్పు కూర ఏం తిన్నా తప్పులేదు, చక్కగా తినచ్చు. నైవేద్యం పెట్టి తినాలన్నమాట. ఓకేనా? రైట్ అక్క. అయితే మరి ఇట్లా ఉపవాస దీక్షలు మేము చేయలేము, లేకపోతే మా ఇంట్లో ఒప్పుకోరు, ఉపవసించడానికి ఖచ్చితంగా భర్త అనుమతి కావాలి అని అంటారు. అవును, ఆయన ఒప్పుకుంటేనే చెయ్యాలి మనం అని అంటుంటారు కదా. మరి ఇట్లా ఒప్పుకోరండి, మేము చేయలేమండి అనుకునే వాళ్ళ పక్షం ఏంటి? చెయ్యలేము అని అనుకుంటే గనక, మీకు తెలుసా కార్తీక మాసం గంట సేపు ఉపవసించినా కూడా అది ఫలితమే. స్నానం చేయకుండా ఒక్కొక్కసారి 11, 12 అయిపోతూ ఉంటుంది, పనులన్నీ చేసుకుంటూ ఉంటాము, అయినా సరే అది కూడా ఫలితం ఇస్తుంది. ఏం అద్భుతమైన అసలు ఈశ్వరుడు కదా, ఆయనకున్నంత ప్రేమ ప్రపంచంలో ఎవరికి ఉండదు అనిపిస్తుంది. అందుకే తండ్రి అయ్యాడు. మీరు చూస్తే గనక ఒక ఆవిడట అంటే వేశ్య అనమాట, చాలా తప్పులు చేసేసి ఇంకా లాస్ట్ దశలో అలా కూర్చుంటుంది. అందరూ ఉపవాసిస్తారు కాబట్టి ఆ రోజు అన్నం దొరకదు ఆవిడకి. చాలా నీరసపడిపోయి ఇట్లా చేత్తో ఇట్లా అంటే అక్కడున్న విభూది అంటుకుంటుంది చేతికి, ఇట్లా అనుకుంటుంది ఫేస్ మీద. ఆ విభూది అలా అంటుకుంటుంది. ఆవిడ చనిపోతుంది. ఎమకింకరులు వస్తే అలా కాదని చెప్పి కైలాసం నుంచి వస్తారనమాట. ఆవిడని కైలాసానికి తీసుకెళ్ళడానికి. ఆవిడ ఎంతో పాపం చేసిందంటే, ఏం పాపం చేసిందో మాకైతే తెలీదు, ఆవిడ విభూది పెట్టుకుంది. అయ్యో అనుకోకుండా పెట్టుకుందిరా విభూది. అనుకోకుండా అయితే ఏముంది, శరీరానికి ధారణ అయిందా లేదా, చేతికి అంటిందా, నుదుటికుందా, ఇదే మేము చూస్తాం కైలాసానికి తీసుకెళ్ళడానికి, ఇంకా వేరేది లేదంటారు. అంటే ఏంటి అని అంటే, మనం ఇక్కడ కనబడింది కథలో కేవలము ఇంత ఈజీనా అంటే పాపాలన్నీ చేసి పెట్టేసుకోవచ్చా అని అనుకుంటాం. కానీ అక్కడ ఆ జీవి అన్నం దొరకక, అయ్యో నేను ఈ తప్పు చేశానే, ఎంత మహాపాపం చేశాను, నాకు శక్తి ఉన్నప్పుడు నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను, అశక్తురాలిన ఈ రోజున కనీసం నుంచోలేక, పెట్టేవాడు లేక, నేను తినలేక ఈ పరిస్థితుల్లో నేనున్నాను, నన్ను క్షమించు అని ఖచ్చితంగా అనుకుని ఉంటుంది. మరి కథలో ఇది రాయొచ్చు కదా అని మనకి డౌట్ వస్తుంది పద్మిని. కానీ అంతరాంతరాల్లో ఏముంది అనేది మనం గ్రహిస్తే దాన్ని ఏమంటారు, మన స్కిల్ పెరుగుతుంది. అంతే కదా. ఆ స్కిల్ అనేది ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ఇంకో అడుగు ముందుకెళ్తుంది. అందుకనే నిగూఢంగా ఉంచారు అని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఎంత జీవి అంత బాధపడిందో, ఆ మాత్రం చెయ్యి ఆ విభూతి మీద పడి మళ్ళీ ధారణ చేసేటట్టు ఈశ్వరుడు చేశాడు చూసావా. అందుకే ఆయనకున్నంత కరుణ ఎవ్వరికి ఉండదు అని చెప్పేది. బ్యూటిఫుల్. కాబట్టి ఎప్పుడు కూడా విభూతి ధారణ చెయ్యాలి కార్తీక మాసం తప్పకుండా. గుళ్ళో ఏమన్నా విభూతి ఉండలేమన్నా మీరు దానం చేసే స్వామికి చక్కగా శివలింగం మొత్తం రాస్తారు కొంతమంది, చక్కగా రాసి కళ్ళు అవి పెట్టడము, లేకపోతే బొట్టు అవి పెట్టడం, చాలా నీట్గా రాసుకుంటారు. అలా వాళ్ళకి ఏమండి ఇది వాడండి అని చెప్పడము. ఒక్కొక్క గుళ్ళో ఈ జీడిపప్పు ఉంటుంది కదా, దాంతో కూడా అలంకరిస్తారు శివలింగం. అవును. అలా జీడిపప్పు కొంచెం 1/4 కిలోనో 1/2 కిలోనో తీసుకెళ్ళి మీరు అలంకరించండి అని చెప్పడం, ఇలాంటివి చేస్తే చాలా మంచిది. ఇంట్లో శివలింగం అనేది ఉంటే కనుక ఎటువంటి పరిస్థితులను తప్పకుండా మీరు అభిషేకం అనేది చేయండి. ఇంత నీళ్లు పోస్తే చాలు ఆయనకి, ఇంకా ఓం నమ శివాయ అనుకుంటూ నీళ్లు పోస్తే చాలు. అనుకునే ముందు విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోవడము, ఆ ఓం నమ శివాయ అంట నీళ్లు పోయడము, ఆ నీళ్లు పాదోదకంగా మనం స్వీకరించడం అనేది చేస్తే చాలా మంచిది. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ మంత్ మొత్తం కూడా చదువుకునే విధంగా మంచి స్విచ్ బోర్డ్ కూడా చెప్పండి అక్క. లలితం సదాశివం చదువుకుంటే చాలా మంచిది. అలాగే మీరు అమ్మవారిని శ్రీధరం అంటే ఏంటంటే, అమ్మవారి గురించి స్పెషల్గా ఏం లేదా అంటే, శ్రీధరంలో శ్రీనే లక్ష్మీదేవి కాబట్టి లలితం సదాశివం, లలితం శ్రీధరం ఇది చదువుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఎప్పుడు వీలుంటే అప్పుడు అలా చక్కగా కౌంట్ కాకుండా అలా చదువుకుంటూ ఉండొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. అయితే ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క రోజుకి ఉండేటటువంటి కొన్ని స్పెషల్ డేస్ ఎలాగా వస్తాయి, వాటి గురించి సపరేట్గా మనం చెప్తాం. తప్పకుండా అంతా పండగే, అంతే 30 రోజులు పండగ, అంతే. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.